ఈరోజు ఈ పత్రికా సమావేశానికి వచ్చేసిన జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ అన్నకు, మరియు లైబ్రరీ చైర్మన్ విజయన్నకు, మరియు కృష్ణప్పన్నకు, మరియు కోగి మున్సిపల్ మరియు మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మరియు నరేందర్ గారికి, మరియు పత్రికా సమావేశంలో పాల్గొన్న అందరికీ స్వాగతం పలుకుతూ, ఈరోజు ముఖ్యంగా ఒక విషయం చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే కోగి మున్సిపాలిటీకి ముఖ్యమంత్రి గారికి గుండెకాయ లాంటిది. ఖచ్చితంగా కోజి మున్సిపాలిటీలో 16 వార్డులకు 16 వార్డులు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవ్వరు కూడా రెబల్స్ ఏదైతే ఉండి వాళ్ళందరూ విడ్రాస్ అయ్యి ప్రతి ఒక్కరు ఎవరికి బీఫామ్స్ వాళ్ళకి సహకరించడానికి వాళ్ళందరూ సహకరించినందుకు ముందుగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ, వాళ్ళకు నమస్తే తెలుపుతూ, ఖచ్చితంగా 16 వార్డులో 16 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపుకు అందరూ కృషి చేసి ఈరోజు కోజి పట్టణాన్ని ఒక ఆదర్శంగా మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత ముఖ్యమంత్రి గారు మరియు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా తిరుపతి సహకారంతో ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామంటని తెలియజేస్తూ, ఇలాంటి పొరపాటు చేరాదంటని కోజి మున్సిపాలిటీ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కోజి మున్సిపాలిటీకి 300 కోట్లతోని ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఈరోజు వాటర్ సప్లై లైన్ కానీ, ఈరోజు సిసి రోడ్స్ కానీ, ఈరోజు ఎలాంటి మురుగునీరు పోవడానికి ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి ఈరోజు పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం అభివృద్ధికి అడ్డుపడకుండా ఇది ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి మనం బహుమతిగా 16 కౌన్సిలర్లకు బహుమతిగా ఇస్తే మన కోజి మున్సిపాలిటీ చరిత్రలో నిలిచిపోతుందని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు.